ఫైనల్‌గా తిరుపతి లడ్డు కల్తీ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ కంపెనీ కూటమికి సంబంధించిన మీడియా ఏదైతే యెల్లో మీడియా ఉందో, కొన్ని నెలల పాటు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని దిగదుడుపులో చర్యగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డిని తూర్పారబట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, లడ్డూను, స్వామివారి పవిత్రతను, విశ్వాసాన్ని, నమ్మకాన్ని నాశనం చేశారు. రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా కొవ్వునే లడ్డులో వాడారు. రోజా అన్నట్టు ఆమె మామూలుగానే చాలా సీనియర్ హీరోయిన్, సీనియర్ ఆర్టిస్ట్, అలాగే ఒక మాజీ మంత్రి కూడా. టీడీపీలో కూడా పనిచేశారు ఆవిడ మీద చాలా నీచంగా ఒకడు పందితో పోలుస్తూ, ఒక స్త్రీని పందితో పోలుస్తూ, ఆమె పిల్లప్పటి నుంచి ఎన్నోసార్లు వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఉంటారు, అక్కడ సర్వీస్ చేసి ఉంటారు. అలాంటి వ్యక్తిని పందితో పోలుస్తూ ఆవిడ కొవ్వును లడ్డులో కలిపారు. అంటే రోజా గారి కొవ్వును లడ్డులో కలిపితే ఆ లడ్డు భక్తులకు పంచారనే అర్థం. మరి వాడి మీద ఏం చర్యలు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? మీరు నిజంగా హైందవ ధర్మాన్ని నమ్మితే, మీకు వెంకటేశ్వర స్వామి మీద నిజమైన భక్తి, భయమే ఉంటే మీరు క్షమాపణలు చెప్పాలి. నిజంగా మీకు హైందవ సనాతన ధర్మం మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా, గౌరవం ఉన్నా, వెంకటేశ్వర స్వామి మీద నిజంగా మీకు భయము, భక్తి రెండూ ఉంటే, ఆయన దేవస్థానం మీద, ఆయనకు సంబంధించిన పవిత్రమైన లడ్డు మీద కారు కూతలు కూసిన ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, మీకు సంబంధించిన బాకా ఊదే పత్రికలు, మీడియా, సోషల్ మీడియా మొత్తం ఆయనకు క్షమాపణలు చెప్పాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మీ ధర్మాన్ని మీరే, మీ విశ్వాసాలని, మీ నమ్మకాలని ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి భక్తుల మనోభావాలను తుంచేశారు. బీఫ్ ఆయిల్ కలిపేశారు, ఫిష్ ఆయిల్ కలిపేశారు, పిగ్ ఆయిల్లో తుంగలో తొక్కేశారు. మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారే కనిపించారు. లడ్డు అంటేనే ఏదో వచ్చింది, సమస్య వచ్చింది, అది ఆయనకు పూయాలి, ఆయనకు అంటించాలి, ఆయన్ను బ్లేమ్ చేయాలి, ప్రజల్లో ఆయన పట్ల అసహ్యాన్ని, ద్వేషాన్ని, ఈర్ష్యను, అసూయను కలిగించాలనే ఉద్దేశంతో మీరందరూ ఇప్పుడు శత్రువులైపోయారు. చాలా బాధాకరమైన అంశం.